నమస్తే అండి. లీనియర్ ఆల్జీబ్రా నెక్స్ట్ క్లాస్ అండి. ఇది హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ నోట్స్ అండి. దీస్ ఈక్వేషన్స్ ఆర్ these system of equations ax is equal to 0 are always consistent and they have zero solution. These equations have non-zero solution or non-trivial solution or infinite solution if rho of a is less than n. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దాన్ అని అయితే దానికి ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి నాన్ జీరో ఆర్ నాన్ ట్రివియల్ ఆర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. దే పొజెస్ జీరో సొల్యూషన్ ఆర్ ట్రివియల్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్ ఇఫ్ రో ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో జీరో సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ అవుతుంటే దెన్ ద సిస్టమ్ హ్యాస్ జీరో సొల్యూషన్ ఆర్ ట్రివియల్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్. ఇఫ్ rho of a less than n, then the system will have n minus r linearly independent solutions. Rho of a is less than n, then the system will have n minus r linearly independent solutions. If an is a singular matrix, then the system will have non-trivial solution. Okay, so system of homogeneous system of equations andi. So దీని మీద ప్రాబ్లం చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x + 3y - z ఈజ్ ఈక్వల్ టు 0, x - y - 2z ఈజ్ ఈక్వల్ టు 0, 4x + y - 5z ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ద సొల్యూషన్ ఈజ్. సో దీన్ని ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ కింద మార్చుకోవాలండి. సో మ్యాట్రిక్స్ కింద మార్చుకుంటే 2 3 -1 1 -1 -2 4 1 -5. సో దాన్ని మనం ఎక్లాన్ ఫామ్లోకి మారుద్దాం. సో అప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామండి, రోని ఇంటర్చేంజ్ చేద్దాం. R1 R2ని ఇంటర్చేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానండి, R2 ప్లస్ R2 - 2R1 R3 ప్లస్ R3 - 4R1 చేస్తే నాకు ఏ మ్యాట్రిక్స్ 1 -1 -2 0 5 5 5 3 అండ్ 0 5 3 వచ్చింది. సో మళ్ళీ R3 ప్లస్ R3 - R2 చేస్తే లాస్ట్ రో అనేది 0 అయింది. సో మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 2 వస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్నండి, 3. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3. సో నెక్స్ట్ ఏం చేద్దామండి నెక్స్ట్. సో x minus y minus 2z ఈజ్ ఈక్వల్ టు 0, 5y plus 3z ఈజ్ ఈక్వల్ టు 0. అట్లాగే z ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకుంటున్నానండి. సో k సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఎంత వస్తుంది, 5y + 3k ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 3k - 3k/5. ఓకే, సో అలాగే ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 3k/5 - 2 × k ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి, ఓకే 3k + 2k 5/5 కదా. సో దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి మనకి, 10k - 3k ఎంత అవుతుంది, 7k/5. సో వీ హ్యావ్ ది మ్యాట్రిక్స్ x ఈజ్ ఈక్వల్ టు 7/5 k అట్లాగే -3/5 k. దీన్ని ఎలా రాసుకోవచ్చండి మనం, k × 7 - 3 5 కింద రాసుకోవచ్చు కదండి. సో × 5తో మల్టిప్లై చేశాను. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ అండి కొన్ని నోట్ పాయింట్స్. a into adjoint a is equal to det a in. So a inverse is equal to adjoint a by det a. Next second point is det of adjoint a is equal to det a whole power n minus 1. Adjoint of adjoint a is equal to adjoint a whole power n minus 2 into a. Det of adjoint a is equal to det of n minus 1 whole square. Next adjoint of a power m is equal to adjoint a whole power m. Adjoint of ka is equal to k power n minus 1 adjoint a. Adjoint a power t is equal to adjoint a whole transpose n.
whole transpose. Adjoint of A transpose is equal to adjoint A whole transpose. Very very important అండి, డైరెక్ట్ బిట్స్లో అడుగుతాడు. సో మీరు ప్రూఫ్లో అయ్యి చేసుకున్నా సరే లేకపోతే డైరెక్ట్ బై హెడ్ చేసుకున్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నోట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లీనియర్ ఆల్జీబ్రా రూట్స్ ఒకటిని ర్యాంక్ ఒకటి ఐగన్ వాల్యూస్ ఆర్ ఐగన్ వెక్టర్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. A non-zero vector x is said to be eigenvector of A if there exists a scalar lambda such that Ax is equal to lambda x. Then lambda is called the eigenvalue. Okay, so let A ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే నాన్ జీరో వెక్టర్ ఎక్స్ ఉండొచ్చు. సో ఈ సెట్ బై ఐగన్ వెక్టార్, ఈ ఎక్స్నే మనం ఐగన్ వెక్టార్ అంటాం. సో ఎప్పుడు ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఎ స్కేలార్ ల్యాండా సచ్ దట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్, దెన్ ల్యాండా ఈజ్ కాల్డ్ ది ఐగన్ వాల్యూ. ఓకే, సో వర్కింగ్ రూల్ చూద్దామండి. ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఐడియా వస్తుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఏ మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ల్యాండా ఆఫ్ ఏ. ద రూట్స్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆర్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆర్ ఐగన్ వాల్యూస్. సో ఈ ఈక్వేషన్ యొక్క రూట్సే మనకి ఐగన్ వాల్యూస్ అవుతాయి. కరస్పాండింగ్ టు ఈచ్ ఐగన్ వాల్యూ ఫైండ్ ద వెక్టర్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి సచ్ దట్ ఏఎక్స్ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓ ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఎక్స్ అనే ఐగన్ వెక్టర్ ఉంటుంది. సో దాన్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ అయితే దట్ ల్యాండా ఈజ్ కాల్డ్ ది ఐగన్ వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం అండి, ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ 2 0 1 0 2 0 1 0 2 ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి మనకి, ఏ మైనస్ ల్యాండా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదండి. సో ఫస్ట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ తీసుకున్నాను, ల్యాండా ఐ అంటే మనకి యూనిట్ మ్యాట్రిక్స్ కదండి, 1 0 0 0 1 0 0 0 1. సో ఏ మైనస్ ల్యాండా ఐ ఎంత అవుతుందండి, డైరెక్ట్ వేసేయచ్చు. సో 2 మైనస్ ల్యాండా 0 1 0 2 minus lambda 0 1 0. ఓకే, 2 minus lambda. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే 2 minus lambda ఇంటూ దిస్ వన్ అంటే 2 minus lambda హోల్ స్క్వేర్ మైనస్ 0 అవుతుంది. ఇది ప్లస్ ఇంటూ ప్లస్ 1 ఇంటూ దిస్ వన్ ఎంత అవుతుందండి, 2 minus lambda అవుతుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 0. సో అయితే 2 minus lambda హోల్ క్యూబ్ ప్లస్ 2 minus lambda. ఓకే, ఇక్కడ మైనస్ కదండి, మైనస్ రివర్స్ కదా, 1 ఇంటూ దిస్ వన్ కదా మైనస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 minus lambda అని కామన్ తీసుకుంటే ఒక 2 minus lambda అని కామన్ తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, 2 minus lambda హోల్ స్క్వేర్ minus 1 is equal to 0. So that implies 2 minus lambda into దీన్ని ఎక్స్పాండ్ చేశాను. దెన్ మనకి ఏమొచ్చిందండి, 2 minus lambda స్క్వేర్ మైనస్ 4 lambda ప్లస్ 3 వచ్చింది. సో lambda ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇక్కడ lambda ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. lambda మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే lambda ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుందండి, lambda ఈజ్ ఈక్వల్ టు 1, 3 వస్తుంది. సో మనకి lambda ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో దీస్ ఆర్ ది ఐగన్ వాల్యూస్. సో కరస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, సో ల్యాండా ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1, lambda ఈజ్ ఈక్వల్ టు 1కి ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఐగన్ వాల్యూ lambda 1 2 3 వచ్చినాయి కదండి ఈ మ్యాట్రిసెస్కి. సో ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ సబ్స్టిట్యూట్ చేశాను, మైనస్ ల్యాండా ఇంటూ ఐ 1 0 0 0 1 0 0 0 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి, 1 0 1 0 1 0 1 0 1 వచ్చింది. సో దాన్ని నెక్స్ట్ ఏం చేశానండి, దీన్ని R3 ఇంప్లైస్ R3 మైనస్ R1 చేశాను. అప్పుడు మనకి ఈ
ఈ మ్యాట్రిసెస్ వచ్చింది. సో 1 0 1 0 1 0 0 0 1. సో దిస్ ఈజ్ ద మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇంతకన్నా మనం సింప్లిఫై చేయలేం కాబట్టి సో దీన్ని ఎట్లా మనం దీన్ని ఈక్వేషన్ ఫార్మేట్లో రాసేసుకుంటే సో x1 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0, x1 ప్లస్ x3, x2 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, x3 ఈజ్ ఈక్వల్ టు k, x3 ఈజ్ ఈక్వల్ టు k కాబట్టి x3 k కాబట్టి x1 ఏమవుతుందండి మైనస్ x3 అవుతుంది కాబట్టి x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ k అవుతుంది. సో మనకి ద ఐగన్ వెక్టర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి k ఇంటూ x1 ఎంత -1, x2 ఎంత 0 and 1. సో దిస్ ఈజ్ ద ఐగన్ వెక్టర్ ఫర్ ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. మీరు అట్లానే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2కి అట్లానే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3కి కూడా ఫైండ్ అవుట్ చేసి ప్రాబ్లం కంటిన్యూ చేయండి. సో నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాను. ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ద ఐగన్ వెక్టర్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 0 1 0 వచ్చిందండి. నెక్స్ట్ సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 కూడా ఫైండ్ అవుట్ చేశానండి. సో ద ఐగన్ వెక్టర్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1 0 1 వచ్చింది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్, టోటల్ సొల్యూషన్ అండి. ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయండి మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ ఐగన్ వెక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత వచ్చిందండి k ఇంటూ -1 0 1, x2 ఎంత వచ్చింది k ఇంటూ 0 1 0, నెక్స్ట్ x3 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1 0 1 వచ్చిందండి. సో దట్ ఈస్ ద ఫైండింగ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. నెక్స్ట్ అండి ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అండి. ఇఫ్ ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్ ఉంటాయి. ఏ ఐగన్ వాల్యూస్ తెలిస్తే ఏ ట్రాన్స్పోజ్ కూడా అవే ఐగన్ వాల్యూస్ అవుతాయి. సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద ట్రేస్ ఆఫ్ ఏ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. సో వీటి మీద మన ప్రాబ్లమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ, ఓకే. సో ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ డెట్ ఏ, ఓకే. నెక్స్ట్ fourth point is if A is a upper triangular or lower triangular or diagonal or scalar matrix, then eigenvalues are principal diagonal elements, okay. So if lambda is an eigenvalue of a non-singular matrix, then of matrix A, then 1 by lambda is eigenvalue of A inverse, okay. Lambda A eigenvalue అవుతుంటే 1 by lambda A inverse యొక్క eigenvalue అవుతుంది. If lambda is an eigenvalue of A, then lambda power m implies A power m, okay. This is eigenvalue, that is the matrix. Next lambda plus or minus k implies A plus or minus ki andi. K lambda is implies ka, okay. So very very important to note చేసుకోండి. సో నెక్స్ట్ పాయింట్స్ అండి. ఇఫ్ ఏ ఈజ్ అన్ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ దెన్ లాంబ్డా అండ్ 1 by lambda ఆర్ 2 ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే దాన్ని ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇది. సో దాని ఐగన్ వాల్యూస్ ఏమవుతాయండి లాంబ్డా అండ్ 1 by lambda ఆర్ 2 ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ లాంబ్డా A is a non-singular matrix, lambda is its eigenvalue, then the eigenvalue of adjoint A ఏమవుతుంది that A by lambda అవుతుందటండి. నెక్స్ట్ if lambda is equal to 0 then A is singular matrix. If lambda is equal to 0 then A is a singular matrix. The eigenvalues of orthogonal and unitary matrices are of unit modulus. lambda is equal to 1 అవుతుందంట ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ కానీ యూనిటరీ మ్యాట్రిక్స్ కానీ, ఓకే. నెక్స్ట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఆర్ ప్యూర్లీ రియల్, ఓకే. హెర్మిషన్ అయితే రియల్, అదే స్క్యూ హెర్మిషన్ అయితే 0 ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్లో ఒక బిట్ అయితే మ్యాక్సిమం ఉండొచ్చు. వీటి మీద అడుగుతాడండి, మనకి కొంచెం ప్రాబ్లమాటిక్గా అడుగుతాడు. ఇవి గుర్తుంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ నోట్ చేసుకోండి. సో ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఆర్ ఎయిదర్ 0 ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ,
ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ, if lambda is an eigenvalue of A, then the eigenvector corresponding to lambda is not unique. So next point is, if an has n distinct eigenvalues, then there exist n linearly independent eigenvectors. If the eigenvalue of A are repeated, it may or may not be possible to find n linearly independent eigenvectors. Okay. Next, if lambda is an eigenvalue of A and B is equal to a power n plus a1 a power n minus 1 plus a2 a power n minus 2 plus so on a n minus 1 a power a plus a n I, then the eigenvalue of B is lambda power n plus a1 lambda power n minus 1 plus a2 lambda power n minus 2 plus so on a n minus 1 lambda plus a n అవుతుందండి. సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అండి. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని. నెక్స్ట్ అండి ప్రాబ్లం, ద ఐగన్ వాల్యూ ఆఫ్ 5 4 1 2. చాలా వెరీ ఈజీ అండి. ఏ 2 3 1 6 అండ్ -2 -3 3 4. సో ఫైండ్ అవుట్ చేద్దామండి. సో ఫైండ్ అవుట్ చేయడానికి మనం 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ చూద్దాం. అదేంటండి, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఒకటి. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ. సో ఆ ప్రాపర్టీస్, ఆ 2 ప్రాపర్టీస్ యూజ్ చేద్దాం. సో సొల్యూషన్ చూద్దామండి. సో సో దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఆఫ్ దిస్ వన్ ఎంత అవుతుందండి, 10 - 4 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఇక్కడ 6 వచ్చి చాలా ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి, కానీ మనకి ఇంకోటి ఏమవ్వాలి, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ అవ్వాలి. ట్రేస్ ఆఫ్ ఏ ఎంత, ట్రేస్ ఆఫ్ ఏ ఇస్ 7 కదండి. సో ఇందులో 7 వచ్చి ఏమున్నాయి, కానీ ఇది ఇది ఉన్నాయి 7 వచ్చి, కాకపోతే ఇది ఎంత అవుతుందండి, ట్రేస్ సమ్ సరిపోయింది, కానీ ప్రోడక్ట్ ఏమవుతుందండి 12 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 1 × 6 6, 1 + 6 7. సో రెండింటిని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ 0, 3 ఆర్ 2 ఐగన్ వాల్యూస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్, దెన్ ద థర్డ్ ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, మీరు చేయండి. సో ఎలా తీసుకుందామండి, సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్, సో ల్యాండా అనుకుందామండి థర్డ్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + 3 + లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఎంత అవుతుందండి, 18 అవుతుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 18 - 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ -1 plus √3 is an eigenvalue of that matrix, then the remaining 2 eigenvalues. We know that sum of eigenvalues is equal to trace of A. So trace of A ఎంత అవుతుందండి, 0. సో sum of eigenvalues ఎంత అవ్వాలండి, మనకి 0 అవ్వాలి. సో చూద్దామండి, ఈ 4 ఆప్షన్స్లో ఏది ఈక్వల్ అవుతుందో. సో ఒక ఐగన్ వాల్యూ అయితే తెలుసు, దట్ ఈజ్ -1 + √3. సో +√3. సో మనం ఇది చూద్దామండి, -1 - √3 ఓకే +2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 0 అవుతుంది కదండి ట్రేస్. సో ఇది సరిపోతున్నట్టుంది చూడండి, 0 0 0 0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో మనకు ఫస్ట్లోనే దొరికేసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మనం చెక్ చేసుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ 2 2 8 ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ఇట్లాంటివి కూడా అడుగుతారు, వెరీ ఈజీ. సో సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ కాబట్టి మీరు పాజ్ చేసుకోండి. సో ఎంత అండి, 9 + k ఈజ్ ఈక్వల్ టు 10 12 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 12 - 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడతో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అయితే థ్యాంక్ యూ.